మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద భూమి బాధితుల మధ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి బంధువుల మధ్య గొడవ జరిగింది. సర్వే నంబర్ 796లో 11 ఎకరాల భూమికి లంబాడీలు భూ యజమానులు. గతంలో ఈ భూమిలో ప్లాట్లు ఉన్నాయి. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ ప్లాట్లను చెరిపి ప్లాట్లు అమ్మిన భూ యజమానిని లంబాడీల వద్ద నుండి కొనుగోలు చేసుకున్నారు. అయితే ఈ రోజు పక్కన ఉన్న భూ బాధితులు ఆ నీలిమ మెడికల్ కాలేజీ వద్ద పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా భూ బాధితులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ భూములు కబ్జా చేసి మమ్మల్ని చాలా రోజుల నుంచి మోసం చేస్తూ వస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి అని అన్నారు. తాను కుంట్లూరు మాజీ సర్పంచ్నని ఎమ్మెల్యేతో ఎన్నిసార్లు చెప్పినప్పుడు మీ భూమి మీకు ఇప్పిస్తానంటూ ఉన్న భూమి మొత్తం ప్రహరీ కూడా నిర్మించుకున్నారన్నారు. చివరికి మీ భూమి ఎప్పుడు ఇస్తామంటే ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరిస్తున్నారన్నారు. ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పల్లా వర్గీయులు భూ బాధితుల మధ్యన ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. 5-6 సంవత్సరాలుగా ఈ 796 సర్వే నెంబర్లో నేను మొత్తం 11 ఎకరాల 20 గుంటలకు గాను 4 ఎకరాలన్నర భూమి నేను కొనుక్కున్నా. నేను మా బామ్మర్ది కలిసి అప్పుడు కోర్టుల కేసు ఉండే. కోర్టుల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టి తీసుకుపోయి ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్ సరి చేసుకొని అన్నీ చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకి వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కుండూరు సర్పంచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉంటే 2 ఎకరాలు కోర్టుల క్లియర్ అయినాక అమ్మిన. ఇంకా 2.5 ఎకరాలు ఉండే. మళ్ళీ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే. ఆ ప్లాట్ల అందరు తీసుకొచ్చి వాళ్ళు కోట్ల ఇస్తే మేము కూడా వాళ్ళు ఎంబడి కొట్టాడితే 4 ఏళ్ల తర్వాత అది టెనెంట్కే భూమి వస్తుందని చెప్పి మన డిస్ట్రిక్ట్ కోర్టు మన ల్యాండ్ ఓనర్స్ ల్యాంబడోల ఫేవర్ ఇచ్చింది. దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డ్ సరి చేసినాం. సరి చేసినాక ఈయనకు 2-3 ఎకరాలు ఆ శ్రీనాథుది ఇంకొకటి కొన్నాడు. నాది ఒక 2 ఎకరాలు కొనుక్కొని ప్లాట్లకి ఏం చెప్తాడు, ఇది లంబడోలకు చెందిన భూమి, పట్టదారులకు చెందిన భూమి, ఈ ప్లాట్లు చెల్లవు అని చెప్పి 2000కు 3000కు మీకు లీగాలిటీ లేదని చెప్పి కొనుక్కొని వాళ్ళని అక్కడ తప్పుదో పట్టిస్తుండు. మమ్మల్ని వచ్చేసరికి మీకు ఇక్కడ భూమి లేదు, భూమి తక్కువ ఉంది, భూమి వైభవ కాలనీలో పోయింది, మీది ఎక్కడుండో చూసుకోపో, మా సారు పెద్దోడు ఆయన ఏం చేసినా నీకేం కాదు అని చెప్తే నేను ఒకసారి ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టినాను. ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి లాస్ట్ సెప్టెంబర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పనిచేసి నేను టీఆర్ఎస్తో నేను కుంటూరు సర్పంచ్ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఆ రోజు కూడా మా ఎమ్మెల్యేతో ఒకసారి ఫోన్ చేయించిన, సార్ ఇట్లా నాకు భూమి ఉంది విస్తలేడు నా అడవి సతాయిస్తుందంటే, భూమి లేదన్నా ధరణిలో తప్పుపడ్డది, భూమి తక్కువ ఉంది, వైభవ కాలనీలో పోయిందని చెప్పి రకరకాల మాటలు చెప్పు మిస్గైడ్ చేసుకుంటూ ఈ 4 ఎకరాలు కొనకుండా చుట్టూ గోడ పెట్టించుకొచ్చిండు. ఇట్లా ఆయనకి ఉన్నది 7 ఎకరాలు అయితే 11 ఎకరాలు 20 గుంటల చుట్టూ గోడ పెట్టించుకొచ్చిండు. వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి అడిగినాం, 2-3 సార్లు అడిగితే నీ సెటిల్ అయినా చేస్తా, పక్క కన్నా ఇస్తా, సెటిల్ అయినా పక్క కన్నా ఇస్తాడు. లాస్ట్ గోడ కంప్లీట్ కాగానే కాలేజ్ స్టార్ట్ కాగానే నీ జాగ ఎక్కడుందో చూసుకోపో అంటుడు. మరి ఏమనాలి, ఇతను తీసుకుపోయి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భూమి ఎవరికి వస్తుంది, భూమి కొంటుస్తుంది, అయ్యా గుడితో వస్తుంది. కానీ ఈ 3వ రకం భూములు ఏ రకంగా నువ్వు చేసుకుందాం అనుకుంటుండో మరి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే. నేను చెప్పినా నువ్వు సంపాదించుకో, కాలేజీ పెట్టుకో, నేను ఇక్కడ లోకల్ రంగారెడ్డి జిల్లా, నాది కుంటూరు వాస్తవ్యమే. మీరు జనగామకెళ్ళి వచ్చి అంత తెలివి ఉంటే నేను కుంటూరులో నాన్సర్ ప్రాపర్టీ ఎంజాయ్ చేసిన భూమి ఎక్కడుందో ఏముందో నాకు తెలియదా? ఈయన తప్పుదో పట్టించి వీళ్ళు ఇక్కడ వస్తారా, వీళ్ళు నా రోడ్డుకుంది, నా సామ్రాజ్యము, నేను కొనుక్కున్నా, నా కాలేజీ ముంగట 50,000కే ఇచ్చిపోవాలి, నేను సీఎం పక్కన ఉంటా, నా పొజిషన్ ఉంది, నేను ఎమ్మెల్యే అయినా, నేను మినిస్టర్ అవుతా లేకపోతే అని చెప్పి ఆ రోజు కూడా నా జనగామ ప్రజలకు ఏం చేసిండు, ఆ రోజు మినిస్టర్ అయితే అని చెప్పి 60-70 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున అయిదాం పందుకోకుండా దోడుకుందామని చెప్పి ఆలోచనతో అయ్యిండు. ఏ టైమో బాగుంది, ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇటువంటి వాళ్ళకి వస్తే ఇక్కడ మా సుంటలకు రూపాయి ఇచ్చేది కాదు, కాలేజీ వాళ్ళకు 4 లక్షలు వసూలు చేసేటోడే, చుట్టుపక్కల షెల్లర్ బాగేట కావు, మన కుంటలాగేటి కావు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసేటోళ్ళే, ఎవరు వచ్చినా గుద్ద మీద కొట్టించేటోళ్ళే. అలా తమ్ముడు ఒకటిసారి కొడతందుకు, వీడు ఎప్పుడు రెడీ కొట్లాడుతందుకు. ఇక మేము వస్తాందుకు ఎప్పుడు ఆలోచించుకోవాలి, వీళ్ళొక రావాలంటే మేము ఎప్పుడు బందోబస్తుతో రావాలి. నేను దేవుడు దయవాలని నేను 100 కిలోలు ఉన్నా, 50 కిలోలు ఉంటే తీసి అవతల ఎత్తేస్తోడే. కానీ వస్తుంది వీడికి నా భూమి ఉండంగానే 4 ఎకరాలు ఉండంగానే వాడు నన్ను బయటికి వెళ్ళమని అడుగుతుండు. ఇక ఈయన కళ్ళ ముంగట అంత ముంగట మీరు చూసిరు. మరి ఇటువంటి మరి దుర్మార్గాలు చేస్తుంటే నా భూమి ఉంటే నిలబడి మాట్లాడాలి, కొలిపియాలి, తీసుకోవాలి, లేదంటే ఉందని చెప్పాలి, లేకపోతే తప్పు ఉంటే ఇగో 20 గుంటలు తప్పు ఉంది, 10 గుంటలు తప్పు ఉందని చెప్పాలి. ఈ తప్పుదో పట్టించి గుండాలతోటి వాళ్ళ తమ్ముళ్ళతోటి లేకపోతే మధుకర్ ఎస్టేట్ ఆఫీసర్ తోటి తప్పుదో పట్టించి మమ్మల్ని బెదిరించి చెలగొడితే మేము ఎక్కడ పోవాలి? నాకే అన్యాయం చేస్తున్నావు, ఇంత తిరిగినోని నేను కుంటూరు సర్పంచ్నే, నువ్వు ప్లాట్లకు సమాజానికి లేకపోతే ఉద్ధరిస్తామని. నేను హరీష్ రావుకు తెలియనట్టుంది. ఏది ఈయన వేసే బఫర్ జోన్లు, ఈయన వేసే భూమి కొనుక్కున్న గోడలు పెట్టుడు, ఈయన వేసే కబ్జాలు పెట్టుడు వాళ్ళకి తెలియదు. నువ్వు మాట్లాడకు, మరి మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం.